హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. దేవాకు ఏడుపు ఒకటే తక్కువైంది. ఒక్క 5 నిమిషాల్లో అందరూ బయటకు వచ్చేస్తారు. అప్పుడే దేవా గబగబా లోపలికి రాబోతుంటే యుగంధర్ శాంభవి చేతిని తన భుజంపై వేసుకుని నెమ్మదిగా బయటకు తీసుకువస్తూ కనపడతాడు. దేవాకు కాస్త ధైర్యం వస్తుంది. వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి బాగా ఏడుస్తున్న రుద్రను ఉమ చేతికిచ్చి శాంభవిని హాస్పిటల్ ప్రాంగణం నుండి బయటకు తీసుకువచ్చేస్తాడు. అలా అందరూ జాగ్రత్తగా బయటపడతారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోపు మంటలు లోపలికి వ్యాపించకుండా నీళ్లు చిమ్ముతూ మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు స్టాఫ్. ఆ ప్రయత్నం ఫలించి మంటలు రావడం ఆగిపోతుంది. యుగంధర్కి కాస్త ప్రాణం కుదుటపడింది. కానీ శాంభవికి చిన్న చిన్న గాయాలు కావడంతో ఒక పక్కగా కూర్చోబెడతాడు దేవా. ఏవండి, ఎందుకో ఈరోజు ఊరికి వెళ్ళడం మంచిది కాదనిపిస్తుంది, వెనక్కి వెళ్ళిపోదామా అంటుంది ఉమ కంగారుగా. అవును దేవా, వెనక్కి వెళ్ళిపోదాం అంటుంది శాంభవి కూడా. అదేంటమ్మా, మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాలని ఎంతో ఆశపడ్డాను అంటాడు దేవా. ఈరోజు వద్దండి, నన్ను అర్థం చేసుకోండి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏవో వింతలు విడ్డూరాలే. అత్తయ్యకు కూడా బాలేదు కదా, ఇటువంటి సమయంలో ఊరికి వెళ్ళడం అవసరమా అంటుంది మళ్ళీ ఉమ. అమ్మ ఊరికి వద్దనడం విన్న రుద్ర ఏడుస్తూ, నేను ఊరికి వెళ్తాను, ఇంటికి వెళ్ళొద్దు నాన్న, నేను ఊరికి వెళ్తాను అని చిన్నగా మారం మొదలుపెట్టింది. రుద్ర, అలా మారం చెయ్యకూడదు. నానమ్మకు చూడు ఎలా దెబ్బలు తగిలాయో, ఇటువంటప్పుడు నువ్వు ఇలా ఏడవచ్చా అని ఉమ నచ్చ చెప్పడానికి చూస్తుంది. ఉమ రుద్రపై అలా కోప్పడేసరికి శాంభవి రుద్రను దగ్గరకు తీసుకుని, పోనీలే ఉమా, రుద్ర ఎంతగానో ఆశ పెట్టుకుంది కదా, నా గురించి తన సరదాను ఎందుకు దూరం చేయడం అంటుంది. రుద్ర గురించి నువ్వేం ఆలోచించకమ్మా, నీకు ఎలా ఉందో అది చెప్పు, దానిని బట్టి మనం వెళ్ళాలో వద్దో ఆలోచిద్దాం అంటాడు దేవా. నాకేం పర్లేదు దేవా, ఎంతో సంతోషంగా బయలుదేరాం, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం ఎందుకు, పిల్లని ఏడిపించద్దు, యుగంధర్ని పిలిచి ఏమైనా నొప్పి ట్యాబ్లెట్స్ అడిగి తీసుకురా, ఊరికి బయలుదేరదాం, నేను బాగానే ఉన్నా అంటుంది శాంభవి. అది కాదత్తయ్య, ఉమా శాంభవి మాటలకు అడ్డుపడుతుంది. ఉమా, ఇక నన్ను విసిగించకండి, ఇప్పటికే ఆలస్యమైంది, మళ్ళీ ఇప్పట్లో రుద్రకి హాలిడేస్ కూడా ఉండవు. సరే అత్తయ్య, మీ ఇష్టం అని ఒప్పుకుంటుంది ఉమా. దేవా ఆ గందరగోళంలో ఉన్న యుగంధర్ దగ్గరకు వెళ్తాడు. యుగంధర్, ఏమీ అనుకోకపోతే ఒకసారి మాట్లాడచ్చా? చెప్పు దేవా, నో ప్రాబ్లం, అనుకోకుండా ఇలా జరిగిపోయింది, చెప్పు. అమ్మ దెబ్బలు నొప్పి చేయకుండా ఏమైనా పెయిన్ కిల్లర్స్ రాసిస్తావా, ఊరికి లేట్ అవుతుంది. ఈ పరిస్థితిలో అడగాలా వద్దా అన్నట్లు అడుగుతాడు దేవా. దేవా, నువ్వే నాకు సహాయం చేయాలి, నేను నీతో కొంచెం మాట్లాడాలి, నా కోసం ఒక అరగంట వెయిట్ చేయగలవా? ఇప్పుడా? ఇప్పటికే బాగా లేట్ అయింది కదా, ఎక్కడికో వెళ్ళాలి, నీకు చెప్పాను కదా. నేను ఆ ఊరి గురించే మాట్లాడాలి దేవా, కనీసం 10 నిమిషాలు వెయిట్ చేయి చాలు అని మళ్ళీ యుగంధర్ అడిగేసరికి దేవా కాదనలేక సరే అని శాంభవి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వీళ్ళ మధ్యన జరిగిన సంభాషణ చెప్పి అక్కడే వెయిట్ చేస్తుంటాడు. 10 నిమిషాల తర్వాత యుగంధర్ వీళ్ళ దగ్గరకు కంగారుగా నడుచుకుంటూ వస్తున్నాడు. వీళ్ళ దగ్గరకు వచ్చిన వెంటనే, మేడం అదిగోండి అదే మా ఇల్లు, మా ఇంటికి వెళ్దాం పదండి అని హాస్పిటల్కు ఆనుకుని ఉన్న ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇంటిని చూపిస్తూ అంటాడు. ఇప్పుడా అని శాంభవి అనేలోపు దేవా కూడా, అవును ఇప్పుడు వద్దులే, తర్వాత వస్తాం అంటాడు. యుగంధర్ వెంటనే, అలా అనకండి మేడం, ప్లీజ్, మిమ్మల్ని మా ఆవిడకు పరిచయం చేస్తాను, ఒక్క 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోదురు గాని. దేవా ఉమా శాంభవిలు ఒకరి ముఖం ఒకరు అయోమయంగా చూసుకుంటూ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ, ఇక అంత పెద్ద డాక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా బ్రతిమాలుతూ అడుగుతుంటే కాదనలేక సరే అని ఒప్పుకుంటారు. అలా అందరినీ తన ఇంటికి తీసుకువెళ్తాడు యుగంధర్. యుగంధర్ ఇల్లు చూడడానికి చాలా విశాలంగా ఉంది. యుగంధర్ స్థాయిని చాలా సునాయాసంగా అర్థం చేసుకునేలా చేస్తుంది ఆ ఇల్లు. అందరూ డోర్ దగ్గరకు వెళ్ళి నుంచున్నారు. యుగంధర్ కాలింగ్ బెల్ల కొట్టగానే మెరూన్ కలర్ చుడీదార్ వేసుకున్న ఒక 25 సంవత్సరాల వయసున్న అమ్మాయి డోర్ ఓపెన్ చేసి యుగంధర్తో ఉన్న దేవా ఫ్యామిలీ వైపు చూస్తూ నవ్వాలా వద్దా అన్నట్లు చిన్న నవ్వు నవ్వుతుంది. వీళ్ళు కూడా పలకరింపుగా ఒక చిన్న నవ్వు విసిరేస్తారు. తనని చూడగానే యుగంధర్ కూడా నవ్వుతూ, పూజ, నీ ప్రపంచమేదో నీదేనా, పక్కన హాస్పిటల్లో అంత గందరగోళం జరిగినా నీకు తెలియట్లేదు, హాయిగా డోర్ వేసుకుని నీ పనుల్లో నువ్వున్నావు, సర్లే అంటూ లోపలికి అడుగు పెడుతూ, రండి దేవా, మేడం రండి
అంటూ అందరిని లోపలికి రమ్మంటూ, పూజ, వీడు నా చిన్నప్పటి ఫ్రెండ్, ఈవిడ శాంభవి మేడం, దేవా వాళ్ళ అమ్మగారు, మా టీచర్ కూడా అని పరిచయం చేస్తుంటే పూజ వాళ్ళని చూసి నవ్వుతూ, అవునా, కూర్చోండి అంటూ వినయంగా ఆహ్వానిస్తుంది. తర్వాత ఉమని, రుద్రని కూడా పరిచయం చేస్తాడు. అలా పూజను కూడా తన భార్యగా వీళ్లకు పరిచయం చేస్తాడు యుగంధర్. పూజ, శాంభవి, ఉమలు మాట్లాడుకుంటుండగా యుగంధర్ పైకి లేచి, దేవా పద, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మనం నా రూముకు వెళ్దాం అంటాడు. దేవా కూడా సరే అని యుగంధర్ వెనుక తన రూమ్కి వెళ్తాడు. అలా యుగంధర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, దేవా, ఇందాక నువ్వు హాస్పిటల్లో చెప్పిన ఊరి పేరేంటి అని అనుమానంగా అడుగుతాడు. నల్లమల ఫారెస్ట్లో ఉన్న మోహినీపురం అనే ఒక చిన్న పల్లెటూరు అంటాడు దేవా. అంటే ఇప్పుడు కర్నూలు జిల్లాలోకి వస్తుంది ఆ మోహినీపురమేనా అంటాడు యుగంధర్ ఆరా తీసినట్లు. ఆ ఊరే, నీకెలా తెలుసు అడుగుతాడు ఆశ్చర్యంగా దేవా. అదా, మాకు సంబంధించిన ఒక పెద్ద ఆస్తి అక్కడ ఉందిలే. దేవా నవ్వుతూ, అవునా, ఏంట్రా అది, నేను కూడా ఇప్పుడు వెళ్ళేది అందుకే. అమ్మ వాళ్లకు తెలియకుండా అక్కడ ఉన్న ఒక పెద్ద ఇల్లుని కొన్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఊరు. ఓ, నిజంగా దేవుడు నా గురించే నిన్ను ఈరోజు ఇక్కడకు పంపించాడనుకుంటా, లేకపోతే ఆ ఊరు ఎక్కడో కూడా నాకు తెలియకపోదును అని చాలా సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు యుగంధర్. దేవా కూడా యుగంధర్ సంతోషాన్ని చూసి నవ్వుతూ, విలువైన ఆస్తులు ఉన్నాయంటున్నావు, మళ్ళీ ఆ ఊరే తెలియదంటున్నావు, ఇదేదో వింతగా ఉంది యుగంధర్ అంటాడు. నిజమే, నువ్వన్నట్లు అదో పెద్ద వింత కదే. అంత చెప్పలేను కానీ చిన్నగా చెప్పేస్తాను. ఈ మధ్యనే మా తాతగారు చనిపోయారు దేవా. ఆయన చనిపోయే ముందు రోజు నన్ను పిలిచి ఒక పాతకాలం పెట్టి నా చేతిలో పెట్టి, ఇది నీకు మాత్రమే చెందాల్సిన ఆస్తి తాత, నీకు అవసరం ఉంది అనుకుంటే ఉంచుకో, లేకపోతే తీసుకెళ్ళి ఏ గోదాట్లోనో కలిపేయి అని ఇచ్చిన ఆ పెట్టె ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పాతకాలం వీలునామా ఉంది. అందులో మోహినీపురంలో ఉన్న ఒక రాజుగారికి సంబంధించిన భవనం మా ముత్తాతగారి పేరు మీద రాసి ఉన్నట్లు ఉంది. అది చూసి నేను ఆశ్చర్యపోయానంటే నువ్వు నమ్ముతావా దేవా అంటాడు యుగంధర్ సంతోషంగా. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టాడు యుగంధర్ నీకు, ఆశ్చర్యపడక ఏం చేస్తావులే అంటాడు దేవా. అది కూడా ఒక సెంటు భూమో లేక ఎకరం భూమో కాదు, 10 ఎకరాల స్థలంలో ఉన్న బంగ్లా అంటాడు మళ్ళీ ఆశ్చర్యంగా. దేవా కూడా ఆశ్చర్యంతో కళ్ళు తేలేస్తాడు. అవునా, చాలా అదృష్టవంతుడివి, ఎప్పుడూ నక్కతొక్క తొక్కావు నువ్వు. ఇంతలో వీళ్ళిద్దరికీ కాఫీ తీసుకుని వస్తుంది పూజ. కాఫీ తీసుకోండి అంటూ దేవాకు ముందుగా ఒక కప్ అందిస్తుంది. యుగంధర్ కూడా కాఫీ కప్ చేతిలోకి తీసుకుంటూ, పూజ, అందరికీ భోజనం సిద్ధం చేసేయి అంటుండగానే యుగంధర్ మాటలకు అడ్డుపడతాడు దేవా. వద్దండి, మేము ఇక వెళ్తాము, ఇప్పటికే మీకు బాగా శ్రమ కలిగించినట్లున్నాము అంటాడు. అయ్యో, ఇందులో శ్రమేమీ లేదండి, నిజానికి మీకోసం నేనేమి ప్రత్యేకంగా వండనక్కర్లేదు, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, అన్నం వార్చితే చాలు అని నవ్వుతూ సమాధానమిస్తుంది పూజ. ఆ పని చేయి పూజ అనగానే పూజ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంట్రా ఇది, నీకు తెలుసు కదా నేను ఊరికి వెళ్ళాలని, 10 నిమిషాలని చెప్పి మమ్మల్ని ఇలా గంటలు గంటలు ఉంచడం నీకేమైనా న్యాయమా చెప్పు. పైగా ఆవిడని ఇబ్బంది పెట్టి మరీ ఇక్కడ ఉంచడం అవసరమా? వెళ్దువులేరా, మోహినీపురంలో నీ ఒక్కడికే కాదు, నాకు కూడా ఆస్తులు ఉన్నాయి, కాబట్టి ఈరోజు మేము మీతో పాటు వచ్చిన అమూల్యమైన ఆస్తిని ఒకసారి చూసుకోవాలనే స్వార్థంతోనే నిన్ను ఆపేశాననుకో నవ్వుతూ అంటాడు యుగంధర్. అవునా, అలా చెప్పు, ఇదేదో ముందే చెబితే నేను మీ గురించి ఆనందంగా ఎదురు చూద్దును కదరా. సారీరా, ఆ ట్రాన్స్ఫార్మర్ బాగవ్వాలంటే ఎలాగో 4 రోజులు పడుతుందంట. అవన్నీ కిషోర్ కృష్ణకు అప్పచెప్పి మీతో పాటు వచ్చి ఈ 4 రోజులు మోహినీపురంలో మా ఆస్తి ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్న అత్యాశ. నీకేమి ఇబ్బంది లేదు కదా? అస్సలు లేదు. నిజానికి ఎవరికి వాళ్ళే టూర్కి వెళ్ళి తిరిగి రావడం కన్నా ఇలా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. అమ్మకి ఉమకి కూడా పూజ గారితో టైంపాస్ అవుతుంది. థ్యాంక్స్ రా, ఇప్పుడే నేను వెళ్ళి ఈ విషయం పూజతో చెప్పి బట్టలు సర్దమంటాను అని పూజ దగ్గరికి వెళుతుండగా, యుగంధర్, ఒక హెల్ప్, ఆ ఊరి పేరు, అక్కడ ఇలా ఒక బంగ్లా కొన్నానని కానీ మా వాళ్ళతో చెప్పలేదు, వాళ్లకు సర్ప్రైజ్ ఇద్దామని. నువ్వు కూడా చెప్పకు, నా ప్లాన్ అంతా పాడైపోతుంది అంటాడు నెమ్మదిగా దేవా. అంత సర్ప్రైజ్ ఏముంటుంది వింతగా చూస్తాడు యుగంధర్. అదా, ఉమకి ఎప్పటి నుంచో ఒక ఆశ, ఒక పచ్చని విశాలంగా ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని.
అందులో ఉండాలని. అందుకే ఆ ఇల్లు కొన్నాను. తనకి ఇది తప్పనిసరిగా సర్ప్రైజే అంటాడు సంతోషంగా. ఓ వెరీ గుడ్. సరే ఊరి పేరు చెప్పండిలే. అయితే పూజకు కూడా సర్ప్రైజే అని చిన్నగా నవ్వుతూ పూజ దగ్గరకు వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి పూజను కూడా ఊరికి సిద్ధం కమ్మంటాడు. మధ్యాహ్నం 3 గంటలు. యుగంధర్ వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ఊరికి వస్తున్నారని తెలిసాక ఉమ చాలా సంతోషంగా ఎదురుచూస్తుంది. కానీ శాంభవి మాత్రం ఏదో కోల్పోయినట్లు దిగులుగా కూర్చుని ఉంది. పూజ వాళ్ళు కూడా ఊరికి వస్తున్నారని చెప్పినప్పటి నుండి శాంభవి ముఖం బాగా వాడిపోయింది. అప్పటి వరకు హుషారుగా ఉన్న శాంభవి అలా ఉన్నట్లుండి మారిపోయేసరికి పూజ యుగంధర్ని పక్కకు పిలిచి, ఏమండి, మనం వాళ్ళతో వెళ్ళడం మీ మేడంకి ఇష్టం లేనట్లుంది అని నెమ్మదిగా చెబుతుంది. నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది పూజ? నాకేమీ అలా అనిపించట్లేదే అంటాడు యుగంధర్ తేలికగా. లేదండి, నేను 1 గంట నుండి ఆవిడను గమనిస్తూనే ఉన్నా. వచ్చినప్పుడు ఆవిడలో కనిపించిన ఆ నవ్వు మనం వాళ్ళతో కలిసి ఊరికి వెళ్తామని చెప్పినప్పటి నుండి మాయమైపోయింది అంటుంది మళ్ళీ. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.